రాజధాని రోడ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అవును అడ్మినిస్ట్రేషన్ లో మాత్రమే కాదు ఆన్ రోడ్ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి రాజధాని రోడ్ల నిర్మాణం దాదాపు తుది దశకి చేరుకున్నాయి. అమరావతి ఊపిరి పీల్చుకో అద్దంలా మెరిసే బాహుబలి లాంటి రోడ్లు వచ్చేస్తున్నాయి. సర్కారు వారి మాట ప్రకారం రాజధాని అమరావతిలో రహదారుల నిర్మాణ పనులు జెట్ స్పీడ్ తో కొనసాగుతున్నాయి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా హై ఎండ్ టెక్నాలజీతో సెంట్రలైజ్డ్ మాస్టర్ ప్లాన్ తో గ్రిడ్ బేస్డ్ ప్యాటర్న్స్ లో ట్రంక్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయి. అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మళ్లీ గాడిలో పడ్డాయి. ఏళ్ల తరబడి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులకు మళ్ళీ కొత్త ఊపిరి వచ్చింది. 320 కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్లో భాగంగా రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 34 లింక్ రోడ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇటు రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల్లో కూడా కొత్త ఉత్సాహం కనపడుతూ ఉంది. గతంలో మాదిరి గతుకుల రోడ్లు కాదు, అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటే ఇట్లుండాలి అన్నట్టుగా సీఎం చంద్రబాబు విజన్ కు అద్దం పట్టేలా అమరావతిలో హై క్లాస్ రోడ్లు రెడీ అవుతున్నాయి. ఇలా సుమారు 217 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న రాజధాని నగరాన్ని కలుపుతూ 320 కిలోమీటర్ల పొడవున 34 ట్రంక్ రహదారులను నిర్మిస్తోంది అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారులను 3 ప్రధాన విభాగాలుగా నిర్మిస్తున్నారు. 17 రోడ్లు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, 17 రోడ్లు ఇటు, 17 రోడ్లు అటు, 18 రోడ్లు టోటల్గా ఇవి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా వేగవంతంగా నడుస్తున్నాయి ప్రస్తుతము. 50 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల రోడ్లు ఇప్పటికీ నార్త్ నుంచి వెస్ట్ కు అనుసంధానమయ్యాయి. ఇక ఆర్టీరియల్ రోడ్లు, సబ్ ఆర్టీరియల్ రోడ్లు, వాటి మధ్యలో ప్రత్యేకంగా బీఆర్టీఎస్ కారిడార్ నిర్మిస్తున్నారు. రాజధాని రవాణాలో ఈ 13 రహదారి అత్యంత కీలకంగా మారనుంది. నెక్కల నుంచి ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల మేర 384 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు మనందరికీ తెలుసు. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్ని మన ఎగ్జిస్టింగ్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కలపడానికి ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది గౌరవ మంత్రివర్యుల పర్యవేక్షణలో. ఈ 13 రహదారిని నేరుగా చెన్నై కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్నారు. సుమారు 11 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో కొండల మీద ఘాట్ రోడ్, ఫ్లైఓవర్లో ట్రంపెట్ జంక్షన్లను నిర్మిస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్, చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని లోపలికి రావచ్చు. E13, E15 అలాగే అంటే దాదాపుగా అది ఎయిమ్స్ దగ్గర, అలాగే డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా మరొక 2 రోడ్స్ కూడా ఇవి NH16 ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉందో వాటిలో కలపడానికి మనం మాస్టర్ ప్లాన్లో ఉంది. వీటన్నిటికీ సంబంధించిన అమరావతి రాజధాని ప్రాంతం లోపల భూ సమీకరణ చెందిన ప్రదేశాలన్నింటిలో కూడా ట్రంక్ రోడ్ వర్క్స్ అంటే కేవలం రోడ్లు మాత్రమే కాదు, యుటిలిటీస్ అంటే సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మనకి నిర్దేశించారో ఎటువంటివి కూడా అబోవ్ ద గ్రౌండ్ ఉండడానికి వీల్లేదు, అన్నీ కూడా బిలో ద గ్రౌండ్ యూటిలిటీస్ ఉండాలన్న ఉద్దేశంతో వాటి వర్క్స్ ఇప్పుడు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే మనం ఈ లేయింగ్ ఆఫ్ ద రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఎర్రబాలెం నుంచి NH16 వరకు కొండలపై ఘాట్ రోడ్డును నిర్మిస్తున్నారు. 60 కిలోమీటర్ల వెడల్పుతో 9 వరుసలుగా రూపొందుతున్న ఈ రహదారి రాజధానికి ప్రధాన ముఖద్వారంగా నిలుస్తుంది. ఇది రాజధానిలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ సాగే కీలకమైన కారిడార్. విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధానిలోకి ప్రవేశించేలా ఎలివేటెడ్ కారిడార్లతో దీన్ని అనుసంధానిస్తున్నారు. అలాగే LPS రోడ్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతుందన్నారు CRDA అడిషనల్ కమిషనర్ భార్గవ్. ఈ ట్రంక్ రోడ్స్ తర్వాత ప్రాముఖ్యత అలాగే మనకి ఇంపార్టెంట్ అయిన వర్క్ ఏమిటంటే LPS లేఅవుట్స్, ఈ రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చే లేఅవుట్స్, వాటికి కనెక్ట్ చేసే రోడ్స్. ఈ LPS లేఅవుట్స్ అలాగే ట్రంక్ ఇంకా ఇన్ఫ్రాకి సంబంధించిన వర్క్స్ కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనానికి కూడా ఏడీసీ ప్రాధాన్యతనిస్తోంది. సచివాలయం మార్గంలోని N9 రోడ్డుపై 2 కిలోమీటర్ల మేర టెకోమా గాడి చౌడి పూల మొక్కలను పెంచుతున్నారు. కనెక్టివిటీ రోడ్లు అనేక చోట్ల వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అయితే నిర్దిష్టంగా ఏ రోడ్డు ఎప్పటి వరకు పని పూర్తవుద్ది అని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రభుత్వం వైపు నుంచి, కాంట్రాక్టర్ వైపు నుంచి కనుక ప్రకటన చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క నగరానికి కనెక్టివిటీ చేస్తూ అలాగే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇవాళ అమరావతిలో అత్యద్భుతంగా
ఈ యొక్క రాజధాని రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. కృష్ణానది మీద 2 వంతెనల నిర్మాణం, ఫ్లైఓవర్లు, ప్రతి ఒక్క రోడ్డుని కూడా కనెక్టివిటీ చేస్తూ హైవేలను అనుసంధానం చేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం ఈ కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది. ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాల పనులు కూడా తుది దశకు చేరాయి. వచ్చే ఏడాది కాలంలో రాజధానిలోని ప్రధాన రహదారులన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రోడ్ కనెక్టివిటీ పెరుగుతోంది. రాజధాని అమరావతి లుక్ మామూలుగా ఉండదిక. అమరావతి రాజధానిలో కొన్నేళ్లుగా నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులు మళ్ళీ శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. దీంతో రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పనులు పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ప్రధానంగా రోడ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులైతే శరవేగంగా కొనసాగిస్తూ ఉంది. ఇదే విధంగా అభివృద్ధి పనులు కనుక ముందుకు సాగితే రాజధానికి మళ్ళీ పూర్వ వైభవం అతి త్వరలోనే కనపడుతుందని చెప్పని స్థానిక ప్రజలు, రైతులు అందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్, అమరావతి నుంచి.